అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ధన్యవాదాలు. అందరూ బాగున్నారమ్మా? స్వాతంత్రం మనకు వచ్చింది, బయట వాళ్ళకి ఇంకా చాలామందికి రాలేదు. అసలైన స్వాతంత్రాన్ని ఇచ్చింది యేసు ప్రభు మాత్రమే. మరి నిజంగా ఈ యొక్క దినం దేశమంతటా సంబరాలు చేసుకుంటూ ఉంది. దేశమంతటా ఎంతో ఆనంద కేరింతలు కొడుతూ పాటలు పాడుతూ త్యాగధనుల యొక్క త్యాగాలను నెమరు వేసుకుంటూ మరి ఎంతో చక్కగా ఈ 2021 ఆగస్టు 15వ తారీఖు యొక్క వేడుకను ఘనంగా చేసుకుంటున్నమాట. వాస్తవం మంచిదే. అయితే ఈ దేశానికి అలాగే మనకి కూడా దేవుడు కొన్ని మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాటల్ని మనం ధ్యానిస్తూ ఈ యొక్క వాక్య సందేశాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా రాసిన గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. ఇర్మియా రాసిన గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను, చూడండి. దేశమా 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 యెహోవా మాట వినుము. చెప్తారు అందరూ? దేశమా 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 దేవుని మాట వినుము. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చివర్లే చదువుతున్నానండి. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనం చివర్లే. తర్వాత, దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడు అంగీకరించెను. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా మంచి పరలోకపు తండ్రి, ఎంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మీరు మమ్మల్ని ఎంత గొప్ప వెలుగులోకి తీసుకొచ్చారో, అంధకార సంబంధమైన అధిపతి అయిన అపవాది శృంఖలాల నుండి, బంధకాల నుంచి ఎలా విడిపించారో మీ లేఖనాల్లోంచి మాకు తెలియజేశారు. నిజంగా మీరు కుమారుడుగా మీరు మమ్మల్ని రక్షించడానికి మీరు శిలువ మీద చేసిన ఆ గొప్ప బలిత త్యాగమే మమ్మల్ని విడిపించింది, రక్షించింది, దేవుని బిడ్డలుగా చేసింది, నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చిందని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మరి ఇలాంటి స్వాతంత్రం లేక నశించిపోతున్న వారు మరి ఈ భూమి మీద, మా దేశంలో, మా రాష్ట్రంలో, ఇదిగో మా పట్టణంలో, మా జిల్లాలో, మా గ్రామంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించండి, మీరే రక్షించండి. ఇదిగో 2వ సందేశంలో ఈ లేఖనం ధ్యానిస్తుండగా నిజంగా బలహీనుడైన మీ దాసుని మీ శిలు రక్తంతో కప్పివేసి మీరు మాట్లాడితేనే మాకు ఆశీర్వాదం. మీరే మాట్లాడి చేరువచ్చిన ప్రియ బిడ్డలందరినీ ఆదరించి, ధైర్యపరిచి, ఓదార్చి, బలపరిచి, ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి నుంచి అందరినీ తప్పించి కాపాడి రక్షించమని కోరుకుంటూ యేసయ్య పేరటే స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియమైన వాళ్ళారా, మనం చదివిన వాక్యంలో చూస్తున్నాం, దేశమా 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 దేవుని మాట వినుము. ఏమండి, దేశమా దేశం అంటే ఎవరైనా అంటారా? అసలు దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అది ఈ దేశంలో ఉన్న మనుషులందరితో చెప్తున్నాడు ఈ మాట దేవుడు. ఓ నా ప్రియమైన ప్రజలారా, మీరు దేవుని మాట వినండి. మీరు దేవుని మాట వినండి. అప్పుడు మీరు బ్రతుకుతారు, అప్పుడు మీరు దీవించబడతారు, అప్పుడు మీరు వర్ధిల్లుతారు అని చెప్పడం మనం గమనించవచ్చు. ఎవరు ఈ రాజులు? అక్కడ చెప్పబడిన కాలం మనం చూస్తే 22వ అధ్యాయం 24 నుంచి మనం చూస్తే ఆ రాజు పేరు యెహోయాకీము. యెహోయాకీము ఈ రాజు పరిపాలన చేస్తున్నాడు. ఇతని తర్వాత మరొక రాజు రాబోతున్నాడు. అతని పేరు యొకొన్య. అతనే యెహోయాకీను అంటారు కూడా. ఈ రాజులు యూదా ప్రజలను, దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు జరిగినటువంటి సంభవాలు ఏంటంటే, వారు ఎంతో అన్యాయంగా పరిపాలన చేస్తున్నారు. వారెంతో దౌర్జన్యంగా ప్రజలను పీడిస్తూ, ప్రజల అవసరాలు తీర్చకుండా ప్రజలను ఏడిపిస్తూ చాలా బాధ పెడుతున్నారు. వీళ్ళ గురించి ఇంకా మీకు నేర్చుకోవాలంటే, తెలుసుకోవాలంటే రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయంలోను
24 అధ్యాయంలో ఉంటాయి చరిత్ర. వీళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టించుకున్నారట, కూలి పనులు చేయించుకున్నారట, కూలి ఇచ్చేవారు కాదట. వీళ్ళు ఎన్నో రకాలైన వెట్టి చాకరీ చేయించుకున్నారట ప్రజల చేత, కానీ వాళ్ళకి ఎలాంటి ఉపకారము మేలు చేసేవారు కాదట. పేదల్ని, దీనుల్ని, దరిద్రుల్ని ఏడిపించడే పనిగా పెట్టుకుని చేసేవారట. అలాంటి వీరిని ఎంత భయంకరంగా దేవుడు వాళ్ళని శిక్షించబోతున్నాడో తెలియజేస్తా ఉన్నాడు. 24వ వచనంలో, ఇరవై గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు అక్కడ, యెహోవా సెలవిస్తున్నాడు ఏమని, యోధారాజు యెహోయాకీం కుమారుడు కొన్యా, నా కుడి చేతికి శిఖావంగరంగా ఉన్నా దాని మీద నుంచి నిన్ను ఓడదీసేస్తాను. నీ ప్రాణాన్ని ఎవరు తెస్తున్నారో వాళ్ళకి నువ్వెవరికైతే భయపడుతున్నావో వాళ్ళ చేతికి నిన్ను అప్పగిస్తాను. ఇలా నిజమే. రాజులు 2వ గ్రంథం ఆ యొక్క 23వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 34, 34, 35 వచనాల్లో మనం వాళ్ళ యొక్క అన్యాయాన్ని అక్కడ మనం చూడవచ్చు. 23వ అధ్యాయం 34, 35 వచనాల్లో ఉమ్ 24వ అధ్యాయం చూడండి, 4వ వచనం, 6వ వచనం చదువుతున్నాను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున. ఎవరి రక్తం అండి వాళ్ళు చిందించింది? నిరపరాధులు, ఏ తప్పు చేయని చంపేశారు. అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయాను. వాళ్ళు చేసిన అన్యాయానికి, వాళ్ళు చేసిన దోపిడీకి, వాళ్ళు చేసిన చెడ్డ కార్యాలకి దేవుడు వాళ్ళకి క్షమించడానికి అసలు మనసే లేకపోయాను. యెహోయాకీం చేసిన ఇతర కార్యాల గురించి, అతను జరిగిన దాని గురించి యోధారాజు గ్రంథంలో రాయబడి ఉంది. 6వ వచనం, యెహోయాకీం తన పితరులతో కూడా నిద్రించగా చనిపోయాడు. చెరలో తీసుకుపోయి అతన్ని చంపబడ్డాడు. గమనించండి, ఎందుకు ఆ రాజుల గురించి మాతో చెప్తున్నారు అని అంటే, నాకు కనిపిస్తున్న దృశ్యం ఏంటంటే, ఆనాటి ఆ యోధా రాజులైన యెహోయాకీము కానీ యెకొన్యా కానీ ఎంత క్రూరంగా, అన్యాయంగా నిరపరాధులు నడిపించారో ఈనాటి ప్రభుత్వాలు, ఈనాటి పాలకులు, ఈనాటి రాజులను చెప్పుకుంటున్నటువంటి అధికారులు సామాన్యుల్ని ఏడిపించడం మన కళ్ళకి కట్టినట్టుగా కనబడడం లేదా? సుమారు 7 లేక 8 నెలల నుంచి అయ్యలారా మాకున్న ఆ బరువులు, ఆ చట్టాలు, ఆ పన్నులు తొలగించి మాకు న్యాయం చేయండి అని నడివీధుల్లో ఢిల్లీలో రోడ్ల మీద పడి ఏడుస్తుంటే 330 మంది పైనే ప్రాణాలు కోల్పోయి మాకు న్యాయం చేయండి అంటే, మీరు చస్తే చావండి, మీరు ఏడిస్తే ఏడవండి, మేము అనుకున్న చట్టాలు మేము చేస్తే వెళ్తాం అంటున్నారు. సుమారు 200 రోజుల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆ కార్మికులు రోడ్డు మీద సమ్మె చేస్తూ ఉంటే, ఆ సమ్మె చేస్తున్న ఆ ట్యాంక్స్ కాల్చేసి మేము దాన్ని అమ్మేస్తాం, దాన్ని మూసేస్తాం, మీరు చస్తారో బతుకుతారో మీ ఇష్టం, వాళ్ళు ఎలా పోతారో అంటున్నారని అంటే, ఆనాటి రాజులు నియంత్రణలాగా ఎలా పరిపాలించారో ఈనాటి పాలకులు కూడా పరిస్థితి అలాగే ఉందేమో అనిపిస్తూ ఉంది. ఇందాక చెప్పుకున్నట్లుగా ఎంతోమంది జర్నలిస్టులు ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాస్తున్నారని వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారట రాజద్రోహం కింద. CNN అనే ఒక చట్టాన్ని తేబోయారు ఆ మధ్య. అంటే ప్రతి పౌరుడికి ఒక డేటా కలెక్షన్ చేయాలని చెప్పేసి దాన్ని వ్యతిరేకించారు కొంతమంది విద్యార్థులు. ఢిల్లీలో ఉన్నటువంటి ఆ విద్యార్థుల్ని అన్యాయంగా పట్టుకుని బంధించి వాళ్ళని జైల్లో పెట్టారు రాజద్రోహం కింద. ఈ రోజు కూడా వాళ్ళకి విడుదల లేదు, జైల్లోనే ఉన్నారు. పాపం సామాన్యుడికి ఇవేవీ తెలియవు. ఓన్లీ ఎవరెలాగా చూడము ఒకసారి. ఎవరెలా ఉంటే మాకేట్లే, మా కష్టం మీద మేము కష్టపడుతున్నాం, మా భూ మీద మేము తింటున్నాం అనుకుని భయపడుతూ బాధపడుతూ
గమనించండి, సామాన్యులు అయిపోయింది. కరెంట్ పోయిందా? గమనించండి, సామాన్యుల పరిస్థితి ఏంటంటే ఈ రోజున సామాన్యుల యొక్క నడ్డి విరిచేలాగా భయంకరమైనటువంటి అధికమైన ధరలు, గ్యాస్లు సామాన్యులకి అందరంత ధరలు, అలాగే పెట్రోలు, డీజిల్ మీరు ఏదో రాజకీయ ప్రసంగం అనుకోవద్దు దయచేసి. ఆనాటి పాలకులకు ఈనాటి పాలకులకి ఏం తేడా లేదని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను అంతే. వాళ్ళ సంగతి మనకు అనవసరం అనుకోండి, మనం ప్రార్థన చేయడం మన పని. కానీ సామాన్యులు ఎంత బాధపడుతున్నారో ఈ పాలకులకి ఏమీ కూడా అర్థం కావడం లేదు. ఎంత ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కానీ మనోళ్ళు మాత్రం ఏదో దేవుడు దయవల్ల 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం అని చెప్పేసి ఆనందంగా పాటలు పాడుకుంటున్నారు. ఎవరో ఒక రచయిత పాట రాసేటట్ట, పాడబోయి భారతీయుడా అనే ఒక పాట రాసి అందులో స్వాతంత్ర్యం వచ్చిందని సంబరపడిపోకండి. ప్రతివాడు స్వార్థపరుడైపోయాడు, సాటివాడిని దోచుకునేవాడు అయిపోయాడు. ఈ దోపిడీతనం, ఈ భయంకరమైనటువంటి దౌర్జన్యాలు ఇవన్నీ ఎప్పుడు పోతాయో అప్పుడే నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వచ్చినట్టు లెక్క అని ఆ రచయిత ఆ మాటలో రాయడం జరిగింది. సరే, ఈరోజు నా యొక్క సందేశం ఏంటంటే, మరి ఇలాంటి అవినీతితో, అక్రమంతో, అన్యాయంతో నిండిపోయినటువంటి ఇలాంటి భారతదేశాన్ని దీవించమని మనం ప్రార్థన చేస్తామంటే దేవుడు ఇలాంటి రుచిలో ఉన్న, కల్మషంలో, మాలిన్యంలో ఉన్న దేశాన్ని ఎలా దీవిస్తాడు? ఎలా దీవిస్తాడు? నిజంగా ప్రజలు సంతోషం సమాధానాలతో ఉండి నవీనమైన భారతదేశం యొక్క పుట్టుక దినం కలిగి ఉంటే అప్పుడు దేవుడు ఈ దేశాన్ని దీవిస్తాడు. ఈ నవీన పుట్టిన దినం ఎప్పుడు వస్తుందంటే దేవుని మాట విన్నప్పుడే. నిజ దేవుని యొక్క మాట ఎప్పుడైతే వింటారో అప్పుడే ఈ దేశం నూతనమైనటువంటి పుట్టిన దినం జరుపుకుంటుంది. అలాంటి నూతనమైన పుట్టిన దినం జరుపుకోవడం ద్వారానే మనం దేవుని యొక్క దీవెనలో పొందగలమని ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. రండి, మనం దీవించబడాలంటే, ఈ దేశంలో ఉన్న మనమందరం కూడా దీవించబడాలంటే 3 కార్యాలు మనం చేయాలి. మనమే కాదు, ఈ దేశం అంతా చేయాలి. దేశమా దేశమా అంటే, ఓ ప్రజలారా మీరు దేవుని మాట వినండి. దేవుని మాట వినండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాడు అని నేను ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. దేవుడు దీవించాలంటే 3 కార్యాలు దేశము చేయాలి, మనము చేయాలి. ఆ 3 కార్యాలని ఏంటో నేను తెలియజేస్తాను కదా. మొదటిది, దేవుడు మనల్ని దీవించాలంటే మనం అందరం కూడా పశ్చాత్తాపంతో దేవుని వైపుకు తిరగాలి. పశ్చాత్తాపంతో మనమంతా కూడా, మనమే కాదు దేశం కూడా దేవుని వైపు తిరిగితేనే దేవుడు ఈ దేశాన్ని దీవిస్తాడు, ఇక్కడ ఉన్న మనల్ని కూడా దీవిస్తాడు. లేకపోతే దీవించడం అంటే ఖచ్చితంగా దీవించడు. పశ్చాత్తాపంతో ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వాళ్ళనే దేవుడు దీవిస్తాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి, అక్కడ భక్తుడు ఎలా తిరుగుతున్నాడో రాస్తున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం అండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ చదువుతున్నాను. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములుగా వాడును, శాంత బుద్ధియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక
మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. గమనించండి, గమనిస్తున్నారా బ్రదర్? మన దేవుడు ఎంతో ప్రేమ వాత్సల్యం కలిగిన దేవుడు, ఎంతో కరుణ కృపలు కలిగిన దేవుడు. ఆయన మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అలా దీవించాలంటే మనం ఏంటండి, బట్టలు కాదు చింపుకోవాల్సింది, హృదయాలు చింపుకోవాలి. అంటే అర్థం, హృదయాలు చింపుకోవాలంటే అర్థం ఏంటండి? పశ్చాత్తాపంతో ప్రభు యొక్క క్షమాపణ కోరుకోవాలి. పశ్చాత్తాపంతో ప్రభు యొక్క క్షమాపణ కోరుకుని ప్రభు వైపు తిరిగితే ప్రభు మనల్ని దీవిస్తాడు, మన దేశాన్ని దీవిస్తాడు. నినివే ప్రజలు చాలా ఘోరమైన ప్రజలు, చాలా అన్యాయమైన ప్రజలు. ఇందాక నేను చెప్పిన రాజుల కంటే క్రూరమైన వారు. ఎందుకంటే వాళ్ళు అటండి గర్భిణీ స్త్రీలు కడుపులో ఉన్న శిశువుని అటండి కత్తితో పొడిస్తే శిశువు తల్లి కూడా చచ్చిపోతారు. అలా పొడిచేవారు. పుట్టినటువంటి బిడ్డని పైకి ఇలా ఎగరేసి కత్తిని ఇలా అడ్డంగా పెడితే 2 ముక్కలైపోయేవారు. అంత భయంకరమైన ప్రజలు. అలాంటి ప్రజలు, ఆ దేశం నశించిపోకూడదని తన భక్తుడని యోనాను పంపించాడు దేవుడు. వాళ్ళకి నా సువార్త చెప్పు, వాళ్ళు కానీ పశ్చాత్తాపడితే నేను ఏం చేస్తాను, వాళ్ళని క్షమిస్తాను, దీవిస్తాను అని అంటే, చూడండి యోనా గ్రంథం పక్కనే యోనా గ్రంథం 763 పేజీ అండి. యోనా గ్రంథం చదువుతున్నాను చూడండి. ఆ దేశం చేసిన పని చదువుతున్నాను. 3వ అధ్యాయం 5-6 వచనాలు. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఉపవాస దినం చాటించారు. కనులు అల్పులు అందరూ గోనె కట్టుకున్నారు. అంతేకాదు, రాజు కనబడినప్పుడు అతడు కూడా సింహాసనం మీద నుంచి దిగిపోయాడు, తన రాజ వస్త్రాలు తీసేసాడు, గోనె పట్టు కట్టుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. మంత్రులందరికీ ఆజ్ఞాపించాడు, మీరు కూడా అలాగే చేయండి. ఆ దేవుడు మనల్ని కనికరిస్తాడు, ఆ దేవుడు మనల్ని క్షమిస్తాడేమో, ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడేమో. మనం అందరం ప్రభు వైపు తిరుగుదాం, పశ్చాత్తాపడదామని పిల్లరా వాళ్ళందరూ కూడా కన్నీళ్లతో, బట్టలు లేదండి, వాళ్ళ హృదయాలు చింపుకొని దేవుని ముందు ఆడడం మొదలు పెట్టారు. హల్లెలూయా. 10వ వచనం. నేనే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపకుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. సరే, వాళ్ళకి దేవుడు కీడు చేయడం మానేసి వాళ్ళ పాపాలను క్షమించి వాళ్ళ దేశాన్ని దేవుడు దీవించాడు. అన్య దేశం అండి నినివే దేశం. అంతటి క్రూరులు వాళ్ళ హృదయాలు మన బట్టలు కాకుండా హృదయాలు చెప్పుకున్నారు. అయ్యో దేవా మేము పాపాత్ములము, అయ్యో దేవా మేము అన్యాయం చేసిన వారము, నేరం చేసిన వారు, ఘోరం చేసిన వారు, మమ్మల్ని క్షమించు ప్రభువా అని ఆట మొదలు పెట్టారండి. దేశమా దేశమా దేవుని మాట వినమంటే విన్నారంటే దేవుడి మాట వాడు. రాజుగారు కూడా ఆ సింహాసనం నుంచి కింద దిగిపోయాడటండి, రాజబట్టలు తీసేసాడటండి, గోనె కట్టుకుని ఆట మొదలు పెట్టాడు. గోనె నేరస్తులు కడతారటండి. అలాంటి నేరస్తులు ప్రభుత్వమేమని వాళ్ళు ఏడుస్తూ పశ్చాత్తాపంతో వాళ్ళ పాపాలు పశ్చాత్తాపంతో ఒప్పుకోగా దేవుడు మహాకనికర సంపన్నుడు. చెప్పాడు కదా, ఎవరైనా సరే హృదయపూర్వకంగా కన్నీళ్లతో వాళ్ళ పాపాల విషయంలో పశ్చాత్తాపడితే మన దేవుడు క్షమించే దేవుడు. హల్లెలూయా. దేశమా దేశమా దేవుని మాట విను. సంఘమా దేవుని పిల్లలారా, మీరు ఎవరి మాటో వింటున్నారు. దేవుని మాట వినండి, దేవుని మాట వినండి. అవును, నినివే దేశం దేవుని మాట విని వాళ్ళు దేవుని ఉగ్రతను తప్పించుకున్నారు పిల్లలు. నోవహు కాలంలో 120 సంవత్సరాలు ఆనాటి ప్రపంచానికి దేవుని యొక్క బోధ ఉపదేశం చేసాడు నోవహు. విన్నారండి? ఒక్కడు వినలేదండి. కేవలం నోవహు గారు మాత్రం దేవుని మాట విని ఆయన భార్యను, ఆయన కుమారులను, ఆయన కోడలను దేవుని మాట వినేటట్లుగా చేసుకున్నాడు. ప్రపంచం అంతా జలప్రలయంలో నాశనం అయిపోయింది. దేవుని మాట విన్న నోవహు కుటుంబం మాత్రమే చెప్పండి రక్షింపబడింది.
హల్లెలూయా. ఈ యొక్క వాక్యంతో మనం నేర్చుకుంటున్నాం, నువ్వు దేవుని మాట విను సహోదరి సహోదరుడా, మీరు దేవుని మాట వినండి, మీ పిల్లలకు దేవుని మాట వినడం నేర్పించండి, మీ కుటుంబం సేవ అవుతుంది, రక్షింపడతారు. చాలాసార్లు ఈ మాట వింటున్నాం, నా కొడుకు దారి నాకు కొడుకుదండి, నా కూతురు దారి నాకు కూతురుదండి, నా దారి నాదండి, మా ఆయన దారి మా ఆయనదండి. ఎలా? నోవాహు తన కుటుంబం అంతా దేవుని మాట వినేటట్టుగా చేసుకున్నాడు. ప్రపంచం అంతా నాశనం అయిపోయినా తన కుటుంబం రక్షింపబడేలా చేసుకున్నాడు. హల్లెలూయా. కారణం దేవుని మాట వినడం వల్ల. దేవుని మాట వినడం వల్ల సొదొమ గొమొర్రా మీదకి అగ్ని ప్రళయాన్ని పంపబోతున్నాడు, ఆ దేశాన్ని నాశనం చేయడానికి దేవుడు. అందులో ఒక్కడే ఉన్నాడట నీతిమంతుడు, ఆయన పేరు లోతు. చెప్తున్నాడు, నేను ఈ పట్టణాలని కాల్చేయడానికి వచ్చాను, ఈ నగరాలని, ఈ దేశాన్ని, నువ్వు అర్జెంటుగా నీ భార్య పిల్లలు తీసుకుని వెళ్ళిపో అంటే వాళ్ళకి ఎంత చెప్పినా సరే కథలుండే. అబ్రాహాం గారు ప్రార్థన చేస్తున్నారు ఆ కుటుంబాన్ని కాపాడమని. ఆయన ప్రార్థనకి దేవదూతలు వచ్చి వారి చేతులు పట్టుకుని బలవంతంగా బయటికి తీసుకెళ్ళారు. దేవుడు స్తోత్రం కలుగును గాక. బలవంతంగా బయటికి తీసుకెళ్ళారు. ఆయన కనికరం ఎంత గొప్పదో. బయటికి వెళ్ళినా కానీ ఆ లోతు భార్య మాత్రం మనసంతా ఇక్కడే ఉంది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుని మాట విన్న వారు దీవించబడ్డారు. దేవుని మాట వినకపోతే నాశనం. ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ఏనాడైనా సరే ఆయన వాక్యం మారదు. పిల్లలు ఇక్కడ కూర్చున్నాను, నువ్వు నిజమైన మారు మనసు పొందు, నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకో. నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం కన్నీళ్ళు కాచండి. ఎవ్వరూ నశించుకోకూడదు, మన కుటుంబాలన్నీ రక్షింపబడాలని ప్రేమతో జ్ఞాపం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. కానీ ఈ రోజున సంఘాల్లో జరుగుతున్నది ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, అవునండి, దేవుడు యొక్క వాక్యం ఎంతగా వినబడుతున్నా, ఎంతగా ప్రకటిస్తున్నా కానీ నిజమైన మారు మనసు రావట్లేదండి విశ్వాసులకి, నిజమైన పశ్చాత్తాపం రావట్లేదండి విశ్వాసులకి. చేసుకుంటే హృదయాలు కఠినమన్నా చేసుకుంటున్నారట, లేకపోతే దేవునికి దూరంగానన్నా విడిపోతున్నారట. అపోస్తలుడైన పేతురు తన మొదటి ప్రసంగాన్ని ఎలా ప్రారంభించాడంటే, మీరు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36 నుంచి చూస్తే అక్కడ చదువుతాను చూడండి. ఆ మాటలు నిజంగా, ఆ మాటలు వింటున్న ఆనాటి యూదుల్లో ఎలాంటి పశ్చాత్తాపం వచ్చిందంటే, గొప్ప ఉద్యమం వచ్చింది పిల్లలు వాళ్ళలో. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని చెప్తున్నాడు. ఆ మాట చెప్తుండగానే 37వ వచనంలో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకున్నారటండి. అయ్యో, మేమైనా సిలువ వేసేసాం యేసు ప్రభు, మా పాపాలనే సిలువ వేసేసాం యేసు ప్రభు, మేమైనా ఇంత బాధ పెట్టాం యేసు ప్రభు అని వాళ్ళందరూ హృదయంలో పొడవబడ్డారటండి, హృదయంలో నొచ్చుకున్నారటండి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత తప్పు చేసాం ప్రభు అని ఏడుస్తుంటే పేతురు గారు అంటున్నారు 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పెట్టు, ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును అనగానే 3000 మంది మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది రియల్ రిపెంటెన్స్, నిజమైన మారు మనసు. ఈ రోజుల్లోనూ కూడా బాప్తిసం పొందుతున్నారండి. గమనించండి ఈ మాట. ఈ రోజుల్లోనూ బాప్తిసం పొందుతున్నారు. దేనికోసం? పెళ్లి కోసమా? చెప్పండి. మీటింగ్లు పెడితే పాస్టర్ గారు చెప్తే మా పాస్టర్ గారు కోరుపడలా తీసుకున్నారండి, మునిగేశారండి. కానీ హృదయంలో మాత్రం పరివర్తన లేదు, మార్పు లేదు. హృదయంలో మాత్రం పశ్చాత్తాపం లేదు. గుడికి ఇష్టమైతే వస్తారు, లేకపోతే మానేస్తారు. ఇష్టమైతే బల్లో చేయబడతారు, లేకపోతే లేదు. ఎంత దౌర్భాగ్యం అండి. తెలుసా పిల్లరా ఈ మాట? ఎవరైతే, గమనించండి, లోకంలో ఉన్న మనల్ని, ఇందాక చెప్పాను మీకు, చీకట్లో ఉన్నాం మనం, అంధకారంలో ఉన్నాం మనం, దైవోగ్రత కింద ఉన్నాం మనం, అలాంటి మనల్ని విడిపించి సంఘంలో చేర్చాడు. సంఘంలో చేర్చినట్టు అర్థం ఏంటంటే తల్లి ఒడిలో బిడ్డను చేర్చినట్టు లెక్క. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. బిడ్డకి ఎక్కడ ఉంటుందండి భద్రత? తల్లి ఒడిలో ఉంటుందా, బయట ఉంటుందా? తల్లి ఒడిలో. సంఘం అంటే తల్లి ఒడి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఒడిలో సేవ తీరుతున్నారో వాళ్ళు భద్రంగా ఉన్నారు. తల్లి ఒడిలో ఉన్నట్లే. బయట ఉంటే ఎన్ని రకాలైన శోధనలు,
లోకంలో తిరిగితే ఎన్ని రకాల ప్రమాదాలు, అపాయాలు. ఆ కోడి పిల్లలకి ఆ మేత పెడతా ఉంటుంది ఏమండి, అంతే ప్రమాదం వస్తుంటేనే ఏం చేద్దండి ఆ తల్లి కోడి గబగబా రెక్కలు చెప్పగానే పిల్లలన్నీ ఏం చేస్తాయండి వచ్చేస్తాయి. కానీ ఒక పిల్ల మాత్రం అది ఏం చేస్తుంది లేదని పేట మీద ఇంకా ఆ చెత్త ఈ చెత్త ఏరుకుంటున్నాను. ఈ లోపల వచ్చింది ఎవరో ఎంత రెండు కాళ్ళతో దాని యొక్క గుండెల్లో దూసిపోయినట్టుగా గోర్లు గుచ్చేసింది, ఎత్తు. ఇలా ఎంతో మంది గెద్దలాంటి అపవాది చేతులు పడిపోతున్నారు. అపవాది గర్జించు సింహం వలె ఎవరి మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. ఇలాంటి మారుమనసులను మింగేస్తున్నాడు, వాళ్ళ భ్రష్టులు చేసేస్తున్నాడు లోకంలో తిరిగి. ఇలా ఇలాంటి నిజమైన మారు మనసు పొంది ప్రభు యొక్క వైపు తిరగాలని, నిజమైన పశ్చాత్తాపం ఉండాలని నేను కోరుతున్నాను. అదే అపోస్తుల కార్యాలు చూడండి, నకిలీ మారు మనసు కూడా ఉందండి అక్కడే. నకిలీ మారు మనసు ఏమండి చూడండి, అక్కడ చదువుతున్నాను ఆ మాటలు. 8వ అధ్యాయం 20 నుంచి ఈ మాటలు రాయబడ్డాయి. 8వ అధ్యాయం పేతురు గారు అన్నాడండి ఒక వ్యక్తిని, అతను గారడి సీమోన్ అండి, చాలా గొప్ప వ్యక్తి అనుకున్నాడట వాడు. అన్నాడు, వాడు డబ్బులు తెచ్చి అన్నాడట, డబ్బులు ఎట్టి ఇదిగో ఈ పరిశుద్ధాత్మ వరం నాకు కూడా ఇచ్చేయండి అన్నాడట. అంటే అన్నాడినా నువ్వు ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతి పెడితే వారి మీద పరిశుద్ధాత్ముడు వచ్చినట్లుగా నాకు అడుగుతున్నావు కదా, అందుకు ఈ పేదలను నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వారములు రాల్చుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకో, మారు మనసు పొందు, ప్రభువును వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే నువ్వు ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావు, దుర్నీతి బంధకంలో ఉన్నావు. అలా నాకు కనపడుతుందంటే అక్కడ చూడండి ఏమన్నాడు, మీరు చెప్పిన దాంట్లో ఏది నా మీద రాకుండా మీరే నా కోసం ప్రార్థన చేసేది. అది చేయడం ప్రార్థన, అది చేయడం ప్రార్థన. ఈ నేరాలు ఈ ఘోరాలు ఇవేవి నా మీద రాకుండా నేను పశ్చాత్తాపడను, కానీ మీరు మాత్రం నా కోసం ప్రార్థన చేసేయండి. లేదంటే ఇక్కడ ఎవరి వాళ్ళు ప్రార్థన చేయరు, వాళ్ళు ప్రార్థన చేయరు, కానీ వాళ్ళ అమ్మ నన్ను ప్రార్థన చేయాలి. వాళ్ళు ప్రార్థన చేయరు, ఎవరో పాస్టర్ గారు ప్రార్థన చేయాలి. గమనించండి, నువ్వు నిజంగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన వాడు అయితే, బలలో చేయి పెట్టేవాడు అయితే నువ్వు ప్రార్థన చేయకుండా ఉండలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయడం లేదంటే నీకు ఇంకా నువ్వు పొందిన రక్షణ అనుమానమే. అది నువ్వు ప్రార్థన చేయడం లేదంటే నువ్వు పొందిన రక్షణ అది నకిలీ, నిజమైంది కాదు అది. ఎందుకని ఆకలేసిన పిల్ల ఏం చెప్తుందండి చెప్పండి, అరుస్తుందా తల్లిని పాలు కావాలని, అమ్మా అమ్మా అమ్మ పాలు 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 అరుస్తుందా? అలా అలవలేదంటే అర్థం ఏంటి? ఏదో తేడా ఉంది. ప్రార్థన చేయలేని అందరూ కూడా రక్షణ లేనోళ్ళు చేయండి, అరవండి ప్రభు పాదం దగ్గర, అడగండి క్షమాపణ. దేవాలయానికి వెళ్ళినటువంటి ఆ ఇద్దరిలో ఒకడు ఏమని అడుగుతున్నాడండి, దేవా పాపిని నన్ను కరుణించు ఆయన. మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి నాకు అర్హత లేదు, మీ దేవాలయంలో రావడానికి కూడా నాకు యోగ్యత లేదు. దేవాని గుండె బాదుకుని చదువున్నమాట ఉన్నాడండి. ఏమంటాడండి 18వ అధ్యాయం 13వ వచనంలో, 18వ అధ్యాయం 13వ వచనంలో లోక సువార్త, శుక్ర దూరం నిలబడి ఆకాశం పనులు ధైర్యంగా రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిని నన్ను కరుణించు. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపం. నేనేవే ప్రజలు చేసింది ప్రార్థన పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి, అది నిజమైన పశ్చాత్తాపం. అందుకే దేవుడు చూడండి అక్కడ ఏం రాయబడిందంటే, మంచి మాట రాయబడిందంటే, ఏంటని రాయబడిందంటే, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ముందు దేవుడు అక్కడ ఉన్నాడు, పరిశీలి ఉన్నాడు ముందు. ఇప్పుడైతే ఇతను పశ్చాత్తాపం ప్రార్థన ఎక్కడికి వచ్చాడు దేవుడు, అతడు దూరం ఉన్నాడు. అతని కంటే ఇతడే నీతిమంతుడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ దగ్గరికే వస్తాడు ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. టెస్ట్ చేసుకోండి, పరిశీలించుకోండి. మనం చేసే భక్తి నిజమైన భక్తి అయినా నకిలీ భక్తి. నకిలీ భక్తి అయితే ఆ గాలి సీమలో నశించిపోయే ప్రమాదం.
నిజమైన భక్తి అయితే మాత్రం నిజంగా పశ్చాత్తాపడి మన పాప విషయంలో మనం ప్రభు క్షమాపణ కోరుకుంటాం, ప్రభు వైపు మనము తిరుగుతామని నేను ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. దైవజనుడు అన్నాడండి, చాలా మంది ప్రభు నమ్ముతున్నారట, ఇంట్లో ఫోటోలు మాత్రమే మారుతున్నారట. ఫోటోలు అంటే అంతకుముందు వేరే ఫోటోలు ఉండి, వేరే విగ్రహాలు ఉండి, ఇప్పుడు యేసు ఫోటో వస్తుందండి. కానీ బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు? అన్యాయం మామూలే, అక్రమం మామూలే, అబద్ధాలు మామూలే, దౌర్జన్యాలు మామూలే, దోపిడీలు మామూలే. ఇలాంటి వారికి నిజమైన రక్షణ లేదు. బ్రతుకు మార్చుకోవాలి, జీవితం మార్చుకుంటేనే మనకి నిజమైన రక్షణ కలిగినట్టు లెక్క. నేను మార్చుకోకుండా ఏదో మా అయ్యగారు రక్షణ ఇచ్చేయడండి, బాపి ఇచ్చేయండి అని అనుకుంటే అదంతా నీ భ్రమ. దేశమా దేశమా దేశమా, ప్రజలారా, నా ప్రజలారా, మీరు దేవుని మాట వినండి, ఈ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపంతో ప్రభువుకి తిరగండి. నిజంగా ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, నిజంగానే మిమ్మల్ని ఆయన దీవిస్తాడని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, అవునండి, అది మొదటి మాట అండి, అది మొదటి మాట. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసుకే నడిపిస్తుంది, కలిగించును. నిజమైన దుఃఖంతో మనం దేవుని పాదాన్ని వేడుకోవాలి, అప్పుడే మన అది రక్షణార్థమైనటువంటి స్థితిలోకి మనల్ని నడిపిస్తుందని ప్రేమతో తెలియజేస్తా ఉన్నారా. రండి, ఇది మొదటిది. దేశమా దేవుని మాట వినుము, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు నేను క్షమిస్తాడు, దీవిస్తాడు. రెండవది, దేశమా దేవుని గూర్చిన జ్ఞానం పొంది ఎదుగు. దేవుని గూర్చిన జ్ఞానం పొంది ఎదుగు. ప్రజలారా, మీరు దేవుని గూర్చిన జ్ఞానం పొంది ఎదగండి, ఎదగండి. ఇలా హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఇలా రాయబడిన మాట మీరు గమనిస్తే, హోషేయ గ్రంథం అండి, కానీ తర్వాత ఉంటుంది, 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. గుర్తుందన్నమాట. ఏమవుతున్నారండి? ఏమంటే మనకు జ్ఞానం లేదంటారా? మనకు తెలివితేటలేమో మనకి. అమ్మో, బోడు తెలివితేటలు ఉన్నాయి మనకి. మామూలు తెలివితేటలు కాదు, ఆకాశాన్ని విజ్ఞేస్తాం మనం. ఆ తెలివితేటలు కదట, దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. హల్లెలూయా. గమనించండి ఈ మాట, దేవుని గూర్చిన జ్ఞానం లేక నశించిపోతున్నారు. ఏమండి? 1వ చదువుతున్నాను చూడండి. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించండి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు. గొడవాడుతున్నాడు. నిజమే, నిజమైన జ్ఞానం లేక పిల్లల గమనించని మాట, దేశంలో ఎంతో మంది నశించిపోతున్నారు. సంఘానికి వచ్చి కూడా నిజమైన జ్ఞానం ఏంటో తెలియక నశించిపోవాలి. ఇక్కడ కూడా ఉన్నారు. అక్కడ అంటున్నాడు ఆలోచనలో, నా జనులు జ్ఞానం లేని వారే నశిస్తున్నారు, నీవు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు, అందుకే నాకు యాజకుడిగా కాకుండా నిన్ను విసర్జిస్తున్నాను. ఏం విసర్జిస్తున్నారండి? జ్ఞానం. ఎక్కడుంది జ్ఞానం? చూడండి, అక్కడే రాబడింది. ఎక్కడున్నది జ్ఞానం? నీవు దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోతున్నావు, కాబట్టి నేను నీ కుమారులను మర్చిపోతున్నాను. ఏం మర్చిపోతున్నారంటే మనుషులు? చెప్పండి అమ్మా. ఈ జ్ఞానం ఎలా వస్తుందంటే తెలిసాను మనకి, దేవుని యొద్ద నుంచే వస్తుంది. బైబిల్లో ఉన్నదాన్ని నిజమైనటువంటి జ్ఞానం, దీన్నే విజ్డమ్ అంటారండి. విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానం నేర్పించే పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని నువ్వు మర్చిపోయావు, అయితే నేను కూడా నేను మర్చిపోతున్నాను. ఎంతమంది అండి మేము రక్షణ పొందాం, బాప్తిసం పొందాం, మందిరానికి మానకుండా వెళ్తున్నాం అన్నవాళ్ళు, ప్రతిరోజు మానకుండా దేవుని వాక్యాన్ని చదివేవాడు ఎంతమంది? అయ్యో మర్చిపోయానండి, ఎవరు వాక్యం చదవలేదండి. భోజనం చేయడం మర్చిపోయావా? టీ తాగడం మర్చిపోయావా? జ్యూస్ తాగడం మర్చిపోయావా? అయ్యేవి మర్చిపోమండి. కానీ ఏం మర్చిపోతామని చెప్పండి? దేవుని వాక్యం అని మనకు జ్ఞానం నేర్పే, సత్యాలు నేర్పేటువంటి ఈ సత్యాలను ఏం చేస్తున్నామంటే మనం
ఆయన అన్నాడు, నువ్వు నా వాక్యాన్ని మర్చిపోతున్నావు కాబట్టి నేను కూడా నిన్ను మర్చిపోతున్నాను, నీ పిల్లల్ని మర్చిపోతున్నాను. ఆయన మర్చిపోతే మనకి ఏమవుతుందో తెలుసా? ఆయన మర్చిపోతే ఏమవుతుంది? కనబడం. దేవుని కూర్చిన జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు. తిరుగుదామా మళ్ళా దేవుని వైపు? పేపర్లు గంటలు చదువుతున్నామే, టీవీలు గంటలు చూస్తున్నామే. ఆడెవడు అంటున్నాడట, రాయే బాబు నాకు అన్నం పెట్టే అంటే, ఉండండి అత్తగారు కోడల్ని ఎలా వేధిస్తుందో చూస్తున్నాను. అత్తగారు ఎలా వేధిస్తుందో చూస్తుందట, అలాగే వేధిస్తున్నా టీవీలు కూడా. కోడలు ఎలా నిప్పెడుతుందో చూస్తున్నాను, అలాగే నేను కూడా నేర్చుకోవాలి. అవి చూసి నేర్చుకుంటారు మీరు. టీవీలో సీరియల్ చూసి గొడవ. అత్తగారికి ఏం చేయరు. ఇంటికి ఎంతో దూరం నుంచి భర్త డ్యూటీకి వెళ్ళి లేదా పని చూస్తే కనీసం మంచి లేవు చేతికి. భోజనం పెట్టు, నువ్వే పెట్టుకో. ఈ సీరియల్లో ఈ టైము ఇది కానీ దాటిపోయింది, ఈ సీన్ దాటిపోయిందంటే నాకు తప్పకుండా అర్థం కాదు. గంటలు వాటి వెంట మనం పడుతున్నామే. నిజమైన జ్ఞానం నేర్పించి ఈ వాక్యాన్ని ఎంత చదువుతున్నాం మనం? ఈ వాక్యాన్ని ఎంత ప్రేమిస్తున్నాం మనం? ఈ వాక్యాన్ని ఏ విధంగా మనం గౌరవిస్తున్నాం? దేవుని గురించిన జ్ఞానంలో మనం ఎదగాలి పిల్లలు. లేకపోతే మనం దీవించబడలేం, మనం అభివృద్ధి చెందలేం, మన దేశం అభివృద్ధి చెందదు. ఎందుకంటే దానియేలు గురించి రాయబడింది పిల్లరా. దానియేలు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దానియేలు దేవుడు ప్రేమించేవాడు. అందుకే దేవుని వాక్యం ఏముంటే అది జాగ్రత్త పాటిస్తున్నాడు. మరి విగ్రహాలకు సంబంధించి పెట్టొద్దండి అయ్యా, మాకు ఆకుకూరలు పెట్టండి, కాయగూరలు పెట్టండి అయ్యను తింటాం. కానీ ఆ రాజుగారి యొక్క భోజించే భోజనం వద్దు, రాజుగారు తాగే దాసరసం మాకు వద్దయ్యా అని బతిమాలుతూ ఉంటే ఇలా ఆశ్చర్యపోయారు అక్కడ వాళ్ళు. ఎందుకంటే రాజు చెప్పిన మాట వినాలా ఎవడైనా సరే. కానీ ఎవరి మాట అన్నాడంటే దానియేలు? దేవుని మాట అంటున్నాడు. విగ్రహాలు పెట్టింది మేము తింటే అది మాకు మంచిది కాదండి, దయచేసి మాకు ఆకుకూరల భోజనం పెట్టండి అంటే, ఒరే బాబు మీకు జ్ఞానం నేర్పడానికి ఇక్కడ తీసుకొచ్చాం, నువ్వు మంచి భోజనం పెడితే మంచిగా ఎదుగుతారు, మీరు మంచి జ్ఞానం ఎదుగుతారా మీరంటే, లేదు మనం 10 రోజులు పరీక్షించండి అంటే 10 రోజులు పరీక్షించారట. 1వ అధ్యాయం దానియేలు గ్రంథం 10 రోజులు పరీక్షించే చూడండి ఏం జరిగిందో. 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించను. 19వ వచనం. ఎవ్వరూ కనపడలేదు. 10 అంతర శ్రేష్ఠులు అన్నమాట. చూడండి అక్కడ 10 అంతర శ్రేష్ఠులట. 10 అంతర శ్రేష్ఠులు. ఇంట్లో చూడండి 20లో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎవరిచ్చారంటే ఆ జ్ఞానం? దేవుడు. గమనించండి, ఆకుకూరలు భోజనం తిన్నారు, వాళ్ళేమో మటన్ 60, చికెన్ 60 ఇవన్నీ తిన్నారు. కానీ ఎవరికి ఎక్కువ వచ్చిందని జ్ఞానం? దేవుడిని ఆశ్రయించిన దేవుని మాట విన్న దానియేలుకు వచ్చింది జ్ఞానం. ఆ జ్ఞానంతోనే ఆ జ్ఞానులందరినీ రక్షించడం ఉంటుంది 2వ అధ్యాయంలో. ఆ జ్ఞానంతోనే సింహాలలోనే తప్పించుకున్నాడు దానియేలు. ఆ జ్ఞానంతోనే అగ్నిలో నుంచి బయటకు వచ్చారు శత్రుఘ్న మిషగా బెత్తిరగోలు. అలాగే చెప్పండి గట్టిగా అందరూ. లోకంలో చాలా తెలివితేటలు ఉన్నాయండి, చాలా తెలివితేటలు ఉపయోగిస్తున్నారు చాలా మంది. కానీ దైవ జ్ఞానం గురించిన తెలివితేటలు లేవు, జ్ఞానం లేదు. దానివల్ల లోకంలో నువ్వు కదా గొప్పదనం వచ్చేమో కానీ దేవుని ముందు మనం ఓడిపోయే ప్రమాదం. మనకు కావాల్సింది దేవుని జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం. అందుకే ప్రియమైన వాళ్ళ వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుడు నిరంతర శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రియులరా. అవునండి, ఆ మాట మనం చూస్తాం. అక్కడ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. నిజంగా ఈ జ్ఞానం మీకు వస్తే మీకు ఎలా ఉంటుంది సార్? 3వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. 3:17. అయితే పైనుండి వచ్చే జ్ఞానం మనలో ఉంటేనట అది పవిత్రమైంది. బాబు వినండి మాట, మనల్ని పవిత్రంగా ఉంచుతుంది. మన నోటి వచ్చే మాట కూడా ఎలా ఉంటాయి చెప్పాలి గట్టిగా. పంట బూతులు వస్తాయి కదా, చెప్పండి. పవిత్రమైన మాటలు వస్తాయి దేవుని జ్ఞానం వస్తే. అంతేకాదు అది సమాధానంగా ఉంటుంది. ఆత్మానికి గొడవే, చిరదానికి పెద్దానికి గొడవే. కొంతమంది నోరు తిరిగితే చాలు చెప్పలాట. దేవుని జ్ఞానం నిన్ను సమాధానకరంగా మారుస్తుంది. మృదువైనది. అబ్బా
ఈవేళ చదివిన వాక్యం ఏంటంటే సామెతలు 17వ అధ్యాయం మొదలు వచ్చిన మృదువైన మాట కోపమును చల్లార్చను. మన మాట ఎలా ఉన్నాయి? ప్రతి మాటకు పొలిచిపోతుంటే మృదువైన మాటలేమో కోపాన్ని చల్లారుస్తున్నాయి, నొప్పించే మాటలేమో గాయపరుస్తాయి. చూడండి, నిజమైన జ్ఞానం పొందితే మీ మాట ఎలా ఉండాలి? మృదువుగా ఉండాలి, సులభముగా లోబడింది. ఎలా లోబడతారట? సులభముగా లోబడింది. పిల్ల తల్లి మాట అంటలేదు ఈ రోజునే. నువ్వేనా చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు నీ మొఖం? ఈ లోకం యొక్క భయంకరత్వం ఏంటో మీకేం తెలుసు? తల్లిదండ్రులు వాళ్ళు అన్నీ అనుభవించొచ్చారు అందులోంచి. తల్లిదండ్రుల మాట వినాలి పిల్లలు ఖచ్చితంగా. అంటే నువ్వు నాకేం చెప్పక్కర్లేదు అనట్లేదు. నువ్వు చెప్పక్కర్లేదు అన్నావంటే నువ్వు ఎక్కడున్నావు? అజ్ఞానంలో ఉన్నావు. ఎంత చదువున్నా సరే, ఎంత తెలివితేనున్నా సరే, సులభంగా లోబడాలంటే దేవునికి లోబడాలి, తల్లిదండ్రులకి లోబడాలి. కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది. అబ్బా ఏమొచ్చేస్తుంది ఆ జ్ఞానం మాకు వస్తేనే? కనికరం. కనికరం కనికరంతో నిండిపోతామటండి. మంచి ఫలాలు ఇస్తామటండి. మాకు మంచి ఫలాలు ఇస్తాం. ఫలాలు అంటే యాపిల్ ఫలాలు, జామ ఫలాలు అవి కాదండి. ఆత్మీయ ఫలాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయడం, విశ్వాసం, సాత్వికం, మంచితనం, ఆశ, ఇలాంటి ఫలాలు ఇస్తాం అంటున్నాడు. పక్షపాతమైనను వేషధారణైనా ఉండదు అందులో. పక్షపాతం ఉండదు, వేషధారణ ఉండదు. లోకంలో ఉండే జ్ఞానంలోనూ అంత పక్షపాతమే, అంత అక్రమంతోనే ఉంటుంది. కానీ దేవుని జ్ఞానంలో పక్షపాతం లేదు, వేషధారణ లేదు. ఇది దేవుని గురించి పైన వచ్చే జ్ఞానం ఇది. ఈ జ్ఞానం దానియేలులో ఉంది కాబట్టి అందరినీ ప్రేమించాడు. చూడండి, దానియేలుని స్నేహితులు చెప్పాలనుకున్నాడు. ఇది రాజుగారి యొక్క కథ చెప్పకపోతే. కానీ దానియేలు ఏమనుకున్నాడు? వాళ్ళను కూడా రక్షించాలనుకున్నాడు. హల్లెలూయా. లోకం వల్ల ఎన్నో రకాలుగా ద్వేషిస్తూ ఉంటుంది, దూషిస్తూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. అయినా సరే మనం ఏం చేయాలంటే వాళ్ళని క్షమించండి ప్రభు, వాళ్ళని రక్షించండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం మనలో వచ్చినప్పుడు అలాంటి జ్ఞానాన్ని మనకు దయచేయమని అడగాలి. వీళ్ళరా ఎలాంటి వేషధారణైనా లేనిది. ఈ రోజున అంత నటన భక్తి అయిపోయిందండి మనది. అంత నటనే, వేషధారణ. ఏమండి, మనుషులకి మనం మెప్పించగలం మనం వేషాలు వేసి. కానీ దేవుడు మన అంతరంగానే చూస్తున్నాడు. ఆయన్ని ఎవ్వరూ మోసం చేయలేకపోతున్నారు. వేషాలు కాదు మనం వేయాల్సింది. పశ్చాత్తాపం నాకేటట్టుగా మనం దేవుడి ముందు పశ్చాత్తాపడాలి. అదే సమయంలో దైవ జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ఇలాంటి దైవ జ్ఞానం ఉన్న వారు ఏం చేస్తారంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30 వచ్చి చూడమ్మా. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30 వచ్చి నీతిమంతులు ఇచ్చిన ఫలము జీవవృక్షం అయితే జ్ఞానము గలవారు ఇతరులను ఏం చేస్తారంటే రక్షిస్తారా, నాశనం చేస్తారా? రక్షించుదురు. దేవుని జ్ఞానం నీలోకి వస్తే నువ్వేం చేస్తావు? అయ్యో ఆ నరకంలోంచి దేవా నన్ను తప్పించు, ఆయన వీళ్ళని కూడా తప్పించండి ప్రభు అని ప్రార్థన చేస్తాం. వాళ్ళకి ఏం చేస్తాడు? మన తిరుగుపొరి వాడికి అమ్మ మీరు కూడా ప్రభుని నమ్మండి, మీ పాపాలు దేవుడు క్షమిస్తాడు, మిమ్మల్ని కూడా నరకం నుంచి రక్షిస్తాడు అని ఇతరులను రక్షించేవారుగా ఉంటాం దేవుని జ్ఞానం అనుకుంటే. గమనిస్తున్నారా పిల్లరా? దేవుని జ్ఞానంలో మనం ఎదిగేవారుగా ఉండాలి. దేవుని జ్ఞానం పొందుకోవాలి. అందులో ఎదిగాడు. దాని అలా ఎదిగాడు. అందుకే 12వ అధ్యాయం 3వ వచనం అన్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు వలె ఉంటారు. ఏ జ్యోతులు అంటే? ఆకాశ మండలంలో జ్యోతులు అంటే అనుకుంటున్నాం ఈ స్టార్స్, క్రిస్మస్ కట్టే స్టార్స్ అని ఇక్కడే ఉంటాయి ఏమంటే, అలాగే సినిమా స్టార్స్ లేదా క్రికెట్ స్టార్స్ అవన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ నిజమైన స్టార్స్ ఎవరంటే నీతి మార్గం అనుసరించినట్లు ఎవరైతే అనేకులు ప్రభు వైపు తిప్పుతారో వారు ఆకాశ మండలంలో జ్యోతులు వలె ప్రకాశిస్తారు. హల్లెలూయా. ఆ జ్ఞానమైనా మనకున్న జ్ఞానం. మాట్లాడుతుంటాం ఎవడు అలా పోతే నాకేంటండి, పోతే బాగుండండి అలాగే నాకేంటి, నాకు సంబంధం ఏంటి? అప్పుడు బయట గురించి కాదు, ఇంట్లో గురించి. అది ఎలా పోతే నాకు అనవసరం, అది ఎలా పోతే నాకు అనవసరం. ఏమి మనం
జ్ఞానంతో జ్ఞానంతో తన ఇల్లు కట్టుకుంటామని ఉంది. జ్ఞానంతో ఉండేవారు తన కుటుంబాలను కాపాడుకుంటారని ఉంది. కాబట్టి మనం దేవుని గురించిన జ్ఞానంలో ఎదగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. నాకు చెప్పినట్లుగా అవును, మన దేశానికి మరి స్వాతంత్రం రావాలంటే ఎందరో మహానుభావులు, వాళ్ళందరికీ శతకోటి వందనాలు. చాలా ప్రయాసపడ్డారు, చాలా శ్రమలు పడ్డారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజున ఈ రాజకీయ స్వాతంత్ర్యాన్ని మనకి ప్రసాదించారు మన దేశంలో. అందుని బట్టి దేవునికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాం లింకన్, మీరు ఒకవేళ ఎవరిని అడిగినా చెప్తారండి ఈ మాట. అబ్రహాం లింకన్ ఫెయిల్ అయిన 2 సార్లు బహుశా ప్రపంచానికి ఎవరు ఫెయిల్ అవ్వలేదండి. ఒకవేళ ఆ ప్లేస్లో ఇంకోటి ఎవరన్నా ఉంటే ఆత్మహత్య చేసుకోతారు. ప్రారంభం నుంచి ఫెయిలే, అన్నింటిలో ఓడిపోవడం. అలా ఓడిపోతూ 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 49 సంవత్సరాలకే గెలిచాడట. దేవుని స్తోత్రం కలుగుగాక. గెలిచాడండి. అంటే మన జీవితంలో ఓటములు అనేవి వస్తాయి, అంత మాత్రం చేత మనం కృంగిపోకూడదు. సమస్యలు అనేవి వస్తాయి, అంత మాత్రం చేత భయంతో బెంగతో ఆందోళనతో పారిపోకూడదు. మన శుక్రవారం వాక్యం చెప్పాను, కొంతమంది వచ్చారు ఆ లైవ్లోకి. సమస్య ఉంది, దానికి పరిష్కారం కూడా ఉంది. అయితే విషయం ఏంటంటే, ఒక సమస్య అయిపోయిందా? సమస్యకి రావంగా ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య తగ్గిపోయింది, ఓ సమస్య వస్తుంది. జీవితకాలం అంతా సమస్యలు వస్తూనే ఉంటాయి, పారిపోకూడదు. దావీదుకి ఎలుగుబంటి రూపంలో వచ్చిన సమస్య జయించాడు, పరిష్కరించుకున్నాడు. మళ్ళీ సింహం రూపంలో వచ్చింది మరొక సమస్య, పరిష్కరించుకున్నాడు. మళ్ళీ గుళ్యాతు రూపంలో మరొక సమస్య వచ్చింది, పరిష్కరించుకున్నాడు. మళ్ళీ సౌలు రూపంలో పెద్ద సమస్య వచ్చింది, పరిష్కరించుకున్నాడు. కన్నకొడుకి సమస్య అయిపోయాడు, అబ్షాలోము, పరిష్కరించుకున్నాడు. అదోనియా సమస్య అయిపోయాడు, పరిష్కరించుకున్నాడు. హల్లెలూయా. బ్రతికినంత కాలం సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని జయించాలంటే దేవునికి చూసిన జ్ఞానం మనకు కావాలి. పారిపోకూడదు, సమస్య నుంచి పరిష్కరించుకోవాలి. దావీదు పరిష్కరించుకున్నాడు, దానియేలు పరిష్కరించుకున్నాడు. కాబట్టి ప్రియమైనవారా, అబ్రహాం ఇంకా కొంచెం చెప్తున్నాను కదా మీకు. ఆయన ఒక ప్రసంగం చేశాడంటే ఒక చోట, ఏమనంటే బానిసత్వం నిర్మూలనే స్వాతంత్ర్యపు నూతన జన్మ అన్నాడు. అప్పటికే ఆ దేశంలో నీగ్రోలు అంటే నల్లగా ఉంటారు కదా, నీగ్రో ప్రజలందరూ కూడా భయంకరమైన బానిసత్వం ఉండేవారండి. బహుశా ఇక్కడ ఎవరైనా కువైట్ కానీ అబుదాబి కానీ వీళ్ళు తెలుస్తుంది బానిసత్వం ఏంటో. వాళ్ళు ఎప్పుడు తిండి అప్పుడే తినాలి, ఎంతసేపు పని చేయాలి అంతసేపు పని చేయాలి. చిన్న పిల్లోడు కర్రెచ్చుకుని మొహంగా కొడతాడు, చిన్న పిల్లోడు కత్తికి పుడేస్తాడు, ఏమీ అనకూడదు. ఏడులాగన్నా ఇలా డెక్కలేకనుకో, ఆ డెక్కలా చేతి నరికెత్తాడు. అంత ప్రోత్సాహాలు ఉంటాయి. నీ గురువుని అలా ఏడిపించేవారు. ఆ మహాదైవజనుడు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. దేవా, ఈ బానిసత్వ సంఖ్యలోంచి విడిపిస్తాను అని ఒక చట్టాన్ని పెట్టాడు. పిల్లలందరూ ఎదురైపోయాడు. అయినా సరే సాధించాడు. మొత్తం మీద నీగ్రోల్ని పూర్తిగా బానిసత్వం విడిపించేశాడు. వాళ్ళందరూ విడుదల పొందారు. వాళ్ళకి మనం చూస్తాం మన కళతో. మన ఒలింపిక్ గేమ్స్ లో ఎవరంటే ఎక్కువ పథకాలు ఇచ్చింది? ఇది అపేరిదా? ఎక్కువ మంది నీగ్రో వాళ్ళు. ఒకప్పుడు బానిసలు, కానీ ఇప్పుడు వాళ్ళు రాజుల్లో తయారైంది. దేవుని స్తోత్రం కలుగుగాక. దాని కారకుడు అబ్రహాం. నిజమైన జ్ఞానం బోధించేది దేవుని వాక్యమే, నిజమైన విడుదల కలిగించేది దేవుని వాక్యమే, నిజమైన రక్షణ ఇచ్చేది దేవుని వాక్యమే. కాబట్టి ఈ వాక్యాన్ని రోజు చదివించండి మీ పిల్లల చేత. రోజు కుటుంబ ప్రాంతం కూర్చోబెట్టండి మీ పిల్లల్ని. రోజు దేవుని యొక్క మాటల్ని ధ్యానం చేయండి. ఇలాగా దేవుని గురించిన జ్ఞానంలో ఎదగండి. అవును, మొదటిది దేశమా దేవుని పశ్చాత్తాపంతో దేవుని తిరగండి. రెండోది దేశమా దేవుని గురించిన జ్ఞానంలో మీరు ఎదగండి. మూడో మాట కూడా చెప్పి త్వరగా ముగిస్తాను పిల్లరా. దేశమా నీ దేవుణ్ణి ప్రార్థించు. దేశమా నీ దేవుణ్ణి ప్రార్థించు. నిజమే పిల్లరా, ఈ రోజున ప్రార్థించే వారి యొక్క సంఖ్య పెరగాలండి. ఈ రోజున ప్రార్థించే వారి సంఖ్య పెరగాలండి పిల్లరా. అవును, బైబిల్ చెప్తున్న సత్యం, ప్రార్థించేవారు లేకపోతేనండి దేశం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఎందాక మనం చదివాం,
21 అధ్యాయం సమూయేలు 2వ గ్రంథం 21 అధ్యాయం ఏమొచ్చిందంటే దేశంలో కరువు వచ్చేసింది. మొదటి వచనంలో ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చేసింది. ఆ కరువుతో ఎంతో మంది చచ్చిపోతున్నారు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ కరువుకి కారణమైనటువంటి సమస్యను పరిష్కరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అతని ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ఆ దేశాన్ని కరువు నుంచి విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముతారా? ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో కరోనా కంటే కరువుతో ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. అనేక రాష్ట్రాల్లో దేవుడు మహాదేవుడు, మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన రాష్ట్రంలో మాత్రమే అందరి చేతుల ఏమన్నాయండి? డబ్బులు ఉన్నాయట, అందరి అవసరాలు తీరుతున్నాయట, అందరికీ లోటు లేకుండా పోషింపడుతున్నారట. కారణం ఏంటంటారు? చెప్పడం లేదు ఎవరు ప్రార్థించేవారు ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారు దేవుడు ప్రేరేపించి అమ్మఒడని అదని ఇదని ఏం చేస్తారంటే బ్యాంకులో మనకి డబ్బులు వేస్తున్నారు. మీకు డబ్బులు వేస్తున్నారు కాబట్టి మాకు కూడా డబ్బులు వస్తున్నారు. బ్యాంకులో వేస్తారు కాబట్టి మాకు కానుకలు వస్తున్నాయి. నిజం. ఎంతోమంది తెచ్చి ఇదిగో పాస్టర్ గారు ఇదిగో నాకు పలానా 11 డబ్బులు వచ్చాయి, పలానా 11 డబ్బులు వచ్చాయి అని చెప్పి నాకు ఎత్తుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. నాకు దేవా ఎంత గొప్ప దేవుడు నాయన. అన్ని రాష్ట్రాల్లో కరువుతో అల్లాడిపోతున్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం అందరి చేతుల్లో డబ్బులు పెట్టాడట దేవుడు. అంతేకాదు పిల్లరా, కొనుగోలు శక్తి పెరిగి జీడిపి రేట్ అంటే దేశంలో తక్కువైపోతే ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే నిటారుగా కొనసాగుతూ ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. నేనైతే ఖచ్చితంగా చెప్తాను, అది మన ముఖ్యమంత్రి గొప్పతనమో లేకపోతే మన యొక్క పాలకుల గొప్పతనమో కాదు, కానీ దేవుడు వాళ్ళని అలా ప్రేరేపించి పేద ప్రజలకి మేలు చేయాలనేటువంటి సంకల్పాన్ని దేవుడు ఇచ్చి మన రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం కరోనా లేకుండా ఉంది. చెల్లి చెప్పినట్లుగా ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు ఈ రాష్ట్రం కోసం. దేవుడు స్తోత్రం కలుగును గాక. ప్రార్థించేవారు ఉంటే దేవుడు కరువు తొలగిస్తాడు. లేదా అవును, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు దేశం కోసం. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడండి. 1వ అధ్యాయం 4వ వచనం మీరు చూస్తే ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నాడంటే అక్కడ రాయబడింది ఆ మాట. ఎజ్రా తర్వాత ఉంటుందండి ఆ మాట. ఎజ్రా తర్వాత నెహెమ్యా 1:4 ఈ మాటలు విన్నప్పుడు చూసారా, దేవుడు చెప్పాడు ఈ మాటలు, చెప్పించాడు ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ మాటలు విన్నప్పుడు అంటే దేశం పాడైపోతుంది, గోడలు కూల్చబడ్డాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి, ప్రజలు నానా బాధపడుతున్నారు. ఈ మాటలు విన్న వెంటనే నేను కూర్చుండి ఏడ్చాను, ఉపవాసం అన్నాను, కన్నీరు కాచి ప్రార్థించాను అన్నాడు. ప్రార్థించడమే కాదు పిల్లరా, దేవుడు అద్భుతంగా అతను తీసుకెళ్లి పడిపోయిన ప్రాకారాలు కట్టించాడు, కూలిపోయిన గుమ్మాలను పెట్టించాడు, దేశాన్ని మరలా కట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు. ప్రార్థించేవారు ఉంటే దేవుడు హస్తాలు అద్భుత కార్యాలు జరిగిస్తాయండి. అక్కడ ఆశ్చర్యాలు జరిగిస్తాయి. ఇస్తేరంటుంది, నేను రాలేనప్పుడు నేనేం చేయలేనప్పుడు, ఎందుకంటే రాజుగారు నన్ను కూడా చూడలేదు, నా మొక్క కూడా చూడలేదు, నేను రాలేనప్పుడు అంటే ముద్దుకి కోపం వచ్చేసింది. నువ్వు రాకపోతే దేవుడు మరో దిక్కుని సహాయం పంపిస్తాడు, నువ్వు నశించిపోతావు, జాగ్రత్త అన్నాడు. అంతే వెంటనే చూడండి ఏమంటుందో అక్కడ వేస్తే తర్వాత ఉందండి. ఏమే తర్వాత వేస్తే చూడండి ఏమంటుందో ఆలోచన. నీవు పోయి శోషణలో కనబడి యూదులందరినీ సమాజ మందిరం సమకూర్చండి, నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానం చేయకుండా ఉండండి, నేను నా పరిగెత్తులు కూడా శుభ్రంగా భోంచేస్తాం అంట. ఉపవాసం, నేను నా స్నేహితురాళ్ళు కూడా ఉపవాసం ఉంటాం, ప్రార్థిస్తాం అంటుంది. నేను నశించిపోతాను, నా దేశం కోసం ప్రార్థన చేస్తాను. కలిసి చెప్పండి. ఇలాంటి సమర్పణ రావాలండి, ఇస్తే ఇలాంటి సమర్పణ. నా దేశం బాగయ్యేదాకా నేను ప్రార్థన మానను, నేను నశించిపోతాను, నా దేశం మాత్రం రక్షింపబడాలి. ఇలాంటి భారంతో ప్రార్థించినటువంటి వారు ఆనాడు ఉన్నారు బైబిల్లో. ఎవరైనా దానియేలు కానీ మరి తర్వాత భక్తులైనటువంటి అపోస్తలులు కానీ ఎంతోమంది ఉన్నారండి. చరిత్రలోకి వస్తే మార్టిన్ లూథర్ గారు గొప్ప ప్రార్థనా పరుడు. తెలుసా మీకు ఈ సంగతి? ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉండేది కదండి. ఇది రాజులు పోపులు వాళ్ళు ఏది చెప్తే అదే.
అని నీతివంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అనే ఒక్క వాగ్దానంతో మార్టిన్ లూథర్ గారు ఏమంటే మోకాళ్ళ మీద వెళ్ళి ఆ బంధకాలంలో ఉన్న ఈ బైబిల్ విడిపించి ఈరోజు సామాజిక అందరూ చేతులు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. గొప్ప ప్రార్థనా పరుడు, గొప్ప ప్రార్థనా పరుడు. ఆనాటి మన జాన్ వెస్లీ, తర్వాత జాన్ విక్లిఫ్, విలియం టిండేల్, వీళ్ళందరినీ కూడా ప్రభు కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళు ఏమన్నారు సార్, ప్రభువా ఆయన ఇంగ్లాండ్ రాజు కళ్ళు తెరువును, ఆయన ఈ బైబిల్ కాల్చేసేవారు. సామాన్య చేతులు వచ్చాయి, కళ్ళు తెరువు, రాజు కళ్ళు తెరిపించి దేవుడు అద్భుతంగా ఈ బైబిల్ అందరికీ చేశాడు. హల్లెలూయా. అలాంటి మార్టిన్ లూథర్ గారు జర్మనీ అండి, జర్మనీలో ఉన్నటువంటి ఆయన చూసి ఆయన స్ఫూర్తితో ఫిలిప్ జాకబ్ స్పెన్సర్ అనేటువంటి ఆయన ప్రార్థనా బృందాలు ప్రారంభించాడట. ఆయన ప్రార్థనా బృందాలు ప్రారంభించాడట. ఆ ప్రార్థనా బృందాల యొక్క గురి ఏంటంటే అందరూ కూడా పశ్చాత్తాపంతో ప్రభువుకి తిరగాలి, సంఘాల్లో గొప్ప ఉద్యమం రావాలి, పరిశుద్ధతలో ఎదగాలి. అది వాళ్ళ యొక్క గురి. రెండోది ఏంటంటే పశ్చాత్తాపంతో ప్రభువులు ఎదగాలి. రెండోది ఏంటంటే అవిశ్వాసులందరికీ సువార్త అందించాలి. అవిశ్వాసులకు సువార్త ఎరగని వాళ్ళందరికీ సువార్త అందించాలి. కాబట్టి ఈ ఫిలిప్ గారు ఈ ప్రార్థనా బృందాలు ప్రారంభిస్తే అందులో ఇద్దరు లేచారండి ప్రార్థనా బృందం నుంచి. ఎవరంటే వాళ్ళ పేర్లు ప్రియమైన వాళ్ళరా, ఒకరి పేరు జిజెన్ బాగ్, రెండోది ఫ్లూటోచో. ఇద్దరు లేచారండి ఆ ప్రార్థనా బృందం నుంచి. ఆ ఇద్దరు మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి మిషనరీలు. హల్లెలూయా. మొట్టమొదటి మిషనరీలు జిజెన్ బాగ్ గారు, ఫ్లూటో గారు వచ్చారండి. వచ్చేటప్పటికి ఎలా ఉందో తెలుసండి మన దేశం, ఎలా ఉందో తెలుసా అండి మన దేశం. ఏమండి వచ్చి వాళ్ళు క్రీస్తు వార్తను ప్రకటిస్తూ ఉన్నారండి. ఎలా ఉందంటే ఎన్నో మూఢాచారాలు అండి ఈ దేశంలో, ఎన్నో సామాజిక వైషమ్యాలు, ఎంతో దుష్టత్వంతో కూడిన బానిసత్వం, ఎన్నో పాపపు అలవాట్లు, అనారోగ్యం, నిరక్షరాస్యత, స్త్రీల మీద జరిగే అకృత్యాలు, ఎన్నో దోపిడీలు, అంతదానితనం, ఇలాంటివి ఈ దేశంలో పాతుకుపోయారు. ఆ దైవజనులు సువార్త ప్రకటిస్తూ వాక్యం చెప్తూ లేదా వాళ్ళు ఆడపిల్లల మీద ఏమండి ఇలాంటి అగాయిత్యాలు చేస్తారని చెప్పేసి అప్పుడేనే కొత్తగా వచ్చారు ఆయన కూడా, విలియం కేరీ గారు. ఆయన కూడా తెలుసు కదా మీకు, ఏమండి ఆ యొక్క బాల్య వయసులోని పిల్లలు పెళ్లి చేసుకోరు, చిన్న వయసులోని మెచ్యూరిటీ రాకపోతే చేసుకోరు పెళ్ళిళ్ళు. అంతేకాదు ఒకవేళ ఆ ముసలోడికి ఎవరికి పెళ్లి అయిపోతే, ముసలోడు చచ్చిపోతే ఈ పిల్లలు తీసుకెళ్లి ఆడుతూ పట్టి సమాజం మీద కాల్ చేసేవారు. ఇలాంటి దురాచారం ఈ దేశంలో. ఈ దైవజనులు ముగ్గురు ఎవరండి, ఆయన పేరు జిజెన్ బాగ్ గారు, ఫ్లూటోచో గారు, విలియం కేరీ గారు. ఆడపిల్లలకి స్కూల్స్ ప్రారంభించారండి, ఆడపిల్లలకి ఆశ్రమాలు స్థాపించారండి, కాలేజీలు ప్రారంభించారండి, ఈ సతీ సహగమనాన్ని ఆఫ్ చేశారండి, బాల్య వివాహాలు ఆఫ్ చేశారండి, ఎన్నో గొప్ప కార్యం చేశారండి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బానిసలా బతికొడు అందరూ. ఒకప్పుడు బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా ఇక వాళ్ళ బానిసలంతే, బ్రాహ్మణులకి వీళ్ళందరూ కూడా బానిసలంతే అనేటువంటి స్థితిలో ఉండేవారట. వాళ్ళని మిషనరీలు వచ్చి విడిపించారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి చదువుకోవడానికి స్కూల్స్ పెట్టారు, అనారోగ్యంతో నశించిపోతున్న మనకి హాస్పిటల్స్ పెట్టారు. అంతేకాదు వీళ్ళ ఆధ్యాత్మిక రక్షణ పొందడానికి మనకి చర్చలు స్థాపించారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఆ సమయంలోనే విధవరాలుగా ఉన్నటువంటి పండిత రమాబాయి 1858 నుంచి 1923 ఉందన్నాడు. ఆవిడ యేసుప్రభుని నమ్ముకుందండి మిషనరీల ద్వారా. ఆవిడ యేసుప్రభుని నమ్ముకుని ఆమె ఎంతో మంది వితంతువుల్ని చేరదీసి ఆశ్రయం కల్పించి పూణేలో దాదాపు 200 ఎకరాల స్థలం కొని అక్కడ ఆశ్రమం కట్టి ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చిందండి. అంటే ఈ క్రీస్తు సువార్త మనకి ఏం చేసిందంటే ఈ దేశంలో ఉన్న మూఢాచారాల నుంచి, సామాజిక వైషమ్యాల నుంచి, దుష్ట బానిసత్వం నుంచి, ఏమండి అలాగే పాపపు అలవాట్ల నుంచి, నిరక్షరాస్యత నుంచి, స్త్రీల మీద జరుగుతున్న అకృత్యాలు, దోపిడీల నుంచి, అంటరానితనం నుంచి, మూఢాచారాల నుంచి మనల్ని విడిపించి నిజమైన విలువ నడిపించింది క్రీస్తు సువార్త. హల్లెలూయా. ఈ సువార్త వెనకాల ఎంతో మంది ప్రార్థన ఉంది, ఎంతో మంది ప్రార్థన ఉంది. ప్రియమైన వాళ్ళరా, నిజమే ఎఫ్ఎంబిబి మన స్నేహితుల ప్రార్థనా బృందం ఆ సంస్థ వాళ్ళు అంటారు, మీరు మాకు ఇవ్వాల్సిన ముందు డబ్బులు కాదు, మన మిషనరీల కోసం మీరు ప్రార్థన చేయండి. అక్కడ ఎన్నో దుష్టశక్తులు, చీకటి శక్తులు మన మిషనరీ దాడి చేస్తూ ఉంటాయి. వాళ్ళకి వాటి గురి కాకుండా
ప్రార్థన చేయండి. ఎంతో మందికి సువార్త చెప్తా ఉంటే వాళ్ళు ఎన్నో బతకాల్లో ఉంటారు, మూఢాచారాలు ఉంటారు. తెలుసా మీకు? గంగా నది ఒక దేవత వాళ్ళకి. గంగా నదిలో ఏంటంటే ఒక పసిపిల్ల తీసుకెళ్ళి పాడిస్తుందండి ఒక తల్లి. దేవతకి ఇచ్చేసేది నేను అంటున్నాను. ఎంత మూర్ఖత్వం అండి. నిన్నే ఏలూరులో ఆడపిల్ల పుట్టిందంటే కన్నతల్లి చెప్పిందండి పిల్లలు. ఉన్నారో లేదో ఎప్పటికీ నిలబడ్డాడు ఉన్నారు. కారణం అంధకారంలో ఉన్నారండి వాళ్ళు, చీకట్లో ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు తెలియదు. దుష్టుడు అలా చేయిస్తున్నారు వాళ్ళు చేస్తారు. అలాంటి చీకట్లో ఉన్న వారిని వెలుగు నడిపించేది ఏంటంటే దేవుని యొక్క వాక్య సువార్త. ఇది ప్రకటించారండి మిషనరీలు. అందుకే ప్రియమైన వారా, ఈ దేశం నిజమైనటువంటి స్వాతంత్రంలోకి ఇంకా రాలేదు అంటే దానికి కారణం ఈ వాక్యాన్ని వాళ్ళు తోసేస్తున్నారు, తోడేపిస్తున్నారు. మనం అంగీకరించాం కాబట్టి మనకి ఈ వెలుగు, మనకి ఈ వెలిగింపు మనకి దొరికింది. కాబట్టి దేశమా 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 దేవుని మాట వినండి. మీరు నిజమైన పశ్చాత్తాపంతో నా వైపు తిరిగితే ఈ దేశాన్ని నేను దీవిస్తాను. మీరు నిజమైన జ్ఞానాన్ని, దైవ జ్ఞానం పొందుకుంటే, ఆ జ్ఞానం ఎదిగితే నేను మిమ్మల్ని దీవిస్తాను. మీరు ప్రార్థించే వారిగా ఉంటే, ప్రార్థనా పరులుగా ఎక్కువైతే నేను ఈ దేశాన్ని దీవిస్తానంటున్నాడు. నిజమే. అందులోంచి పుట్టిందే స్నేహితుల ప్రార్థన, ఆ సహవాసం పిల్లరా. నిజమే. 16 సంవత్సరాలుగా పిల్లరా ఈ యొక్క ప్రార్థన కొనసాగుతూ ఉంది. దేవుడు ఎన్నో ఆత్మలు రక్షించడమే కాదు, ఎన్నో సంఘాలని సేవకులు బలపరుస్తూ ఉంది. ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగిస్తూ వస్తూ ఉన్నాడు. 440 రోజులండి ఇప్పటికి. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఆదివారం తప్ప, కరోనా టైంలో ఆదివారం కూడా ప్రార్థించేవాడు, లాక్డౌన్ టైంలో. అండ్ ఇప్పుడు ఆదివారం తప్ప ప్రతిరోజు సాయంత్రం మానకుండా స్నేహితుల ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనల ఫలితాలు నమ్మంటున్నారు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నారు. ప్రార్థన మానవుడు. మీరు ప్రార్థించండి, మీ పిల్లల చేత ప్రార్థన చేయించండి. ఎంతగా ప్రార్థిస్తే అంత గొప్ప మేలులు మనం చూస్తాం కదా. ప్రార్థనని ఎప్పుడు నిర్లక్ష్యం చేయదు. మొన్నే శుభ్రపడి మాట చెప్పాను. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధాల్లో దేవుని వాక్యం ఒకటైతే ప్రార్థన మరొకటి. ఈ ప్రార్థనతో మనం సాధించలేదు ఇది లేదండి. ఏదైనా సాధించాలి. అందుకే ప్రార్థనలో మనం ఎదుగుదాం. ప్రార్థన సంఖ్య ఎక్కువైనట్లుగా చేద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయాలని కోరుకుందాం. నిజమే. దానికి చెప్పాను సాక్ష్యం. పేరు ఎదిద్య నమ్మండి పిల్లరా. ఎదిద్య ఆల్మోస్ట్ చచ్చిపోయాడు. డాక్టర్ ఎదిద్య 45 సంవత్సరాలు. గుంటూరులో గుడివాడలో 7 లైట్స్ హాస్పిటల్ డాక్టర్ ఉన్నాయి. అనేక మంది వైద్యం చేసి ఎంతో మంది బతికించాడు. కానీ తానే కరోనా గురైపోయి చావు అంచుకెళ్ళిపోయాడు. సుమారు 2 మాసాల పైనే వెంటిలేటర్ మీద ఉన్నాడు. కారణం అతను బయటకు రావడం కారణం ఎన్నో సంఘాలు ఆయన కోసం ప్రార్థన చేశాడు. ఎంతో మంది దైవజనులు ఆయన కోసం ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఫలితం మరణపు అంచుకెళ్ళిపోయిన వ్యక్తి, మరణంలోకి వెళ్ళిపోయిన వ్యక్తిని దేవుడు మళ్ళీ సజీవుడు తీసుకొచ్చాడు. ఈ రోజున ఎంతో మందికి మళ్ళీ వైద్యం జరిగిస్తూ ఉన్నాడు. దేవుడికి ఏ మహిమ కలుగుతాడు. అందుకే ప్రార్థనలో మనం ఎదుగుదాం, మన పిల్లల్ని కూడా ఎదిగిద్దాం. అలాంటి కృప దేవుడు మనకే దయచేసి నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ఇంతవరకు మీ సన్నిధి మాతో వచ్చి మీ మాట వింటే ఎన్ని దీవెనలో మాకు తెలియజేస్తావు. నిజమే. మీ మాట విని మేము నిజమైన పశ్చాత్తాపంతో, నిజమైన మారు మనసుతో సేవించాలి. మీ మాట విని మీ జ్ఞానంలో మేము ఎదగాలి. మీ మాట విని ప్రార్థించే వారిగా ఉన్నప్పుడు ఎంతగానో మా దేశాన్ని మీరు దీవిస్తారు ప్రభు. అలాంటి దీవెన మా దేశం, మా సంఘాలు, మా కుటుంబాలు, మా వ్యక్తిగత జీవితాలు కూడా ఫలించాలని నేను కోరుకుంటున్నాను. ఈ వాక్యం మాతో మీరు కంటే ఫలింపచ్చు. యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.